రైట్ ఇక బులెటిన్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే కేరళకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కోజికోడ్లో జరిగే ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేశాయి. రైట్ ఇక కేరళ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, ఎన్నికల ప్రచార సభలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా అధికార వర్గాలు తెలియజేశాయి. ఎలా ఉంది? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కేరళకు బయలుదేరారు. ఏదైతే కేరళలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే నిజానికి ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సభలో ఏదైతే కోజికోడ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సిందే. కానీ ఏదైతే నిన్న అర్ధరాత్రి సోనియా గాంధీకి కొంత అస్వస్థతకు గురడంతో ఏదైతే హాస్పిటల్లో జాయిన్ చేశారో, సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రస్తుతం ఆ ఎన్నికల ప్రచార సభకు వెళ్ళలేకపోతున్నారు. దీంతో ఏఐసిసి నుంచి రేవంత్ రెడ్డికి ఏదైతే ఫోన్ వచ్చింది, ఆ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని ఏఐసిసి చూసిన జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి నేరుగా గుంటూరు నుంచి ఏదైతే హైదరాబాద్ వచ్చి వెంటనే ఈ ఫోన్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగింది. ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించిన దానిపైన అత్యవసర సమావేశం కూడా నిర్వహించాలని భావించారు. కానీ ఏదైతే కేరళకు వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో బేగంపేట నుంచి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేరళకు బయలుదేరారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న తర్వాత మళ్ళీ తిరిగి రేపు ఉదయం రేవంత్ రెడ్డి తిరిగి ఏదైతే హైదరాబాద్ కు రాను కూడా తెలుస్తుంది. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ నుంచి మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సమయం దొరికినప్పుడు కూడా కేరళకి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ సండే లేదంటే వచ్చే వారంలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి కేరళలో ప్రచారానికి వెళ్ళాలని చెప్పి కూడా భావించారు. కానీ ఇది ఒక హఠాత్తు షెడ్యూల్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చాలా షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఈ షెడ్యూల్ తీసుకోవడం కారణంతో ఆల్ ఆఫ్ సడన్ గా రేవంత్ రెడ్డి అయితే కేరళకు బయలుదేరాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.